హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే, మనం చాలా విషయాలు మాట్లాడాలండి. ఇంకొక పెయిన్ఫుల్ విషయం నాకు సడన్గా నిన్న రాత్రి గుర్తొచ్చి నిద్ర పట్టలేదు. అరే, ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. మనము ఈ హైదరాబాదులో సెటిల్ అవ్వాలి అంటే చాలా కష్టమైపోతోంది. ఏదైనా ముందుకెళ్ళి ఏదైనా చేద్దాము అంటే అరే, ఎంతెంత కష్టమైపోతుందంటే అంత కష్టమైపోతోంది. మీకు తెలుసు, నేను దుబాయ్లో సిటీవీగా పనిచేస్తానని. రైట్. నాకు ఇండియాలో అల్టిమేట్గా హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరిక ఉంటుంది కదా, బికాస్ ఇట్స్ అవర్ హోమ్ కంట్రీ, రైట్. దీనికి ఏదైనా ముందుకెళ్దామంటే అస్సలు అవ్వట్లేదు. అరే, ఏంటి విషయమా అనుకుంటున్నారా? సింపుల్, లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను 2005లో నాకు బాగా గుర్తుంది. నేను అప్పుడు దుబాయ్కి వచ్చాను. అప్పటికే వచ్చి చాన్నాళ్ళు అయింది. దుబాయ్కి వచ్చి కేపీహెచ్పి హ్యాపెనింగ్ ప్లేస్ అప్పుడు, రైట్. ఆ కేపీహెచ్పిలో అపార్ట్మెంట్ కొందామని వెళ్ళాను. ఆ టైంలో మాకు ఒక బాబు మాత్రమే ఉన్నాడు. వెళ్ళి నేను అపార్ట్మెంట్ కొందామని ట్రై చేస్తే నాకు బాగా గుర్తు, 2005 సంవత్సరంలో అప్పుడే అపార్ట్మెంట్స్ ఎక్కువ మొదలెట్టారు. 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉండింది, నో ఎక్స్ట్రాస్. అలా ఉండే. అంటే ఒక 1300 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంటు ఎంతకు వచ్చేది? 13 లక్షలకు వచ్చేసేది, రైట్. అప్పుడు అవ్వలేదు. మళ్ళీ ట్రావెల్ బ్యాక్ చేయాల్సింది వచ్చింది, ఇది అవ్వలా. సరే, అవ్వట్లేదు కదా అనేసి మళ్ళీ ఒక 3 years తర్వాత 2008లో వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ట్రై టు బై ఇట్, సేమ్ 1000 రూపీస్ది 3000 అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు, అవసరం ఉండాలి. 3000 పెట్టి కొన్నాను ఆ రోజు. కొన్నప్పుడు నాకు బాగా గుర్తు, 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. పార్కింగ్ అని, బిల్డింగ్ మెయింటెనెన్స్ కాదు, అదేది అమ్యూనిటీస్ అనకూడదు, అదేదో యూటిలిటీస్, వాటర్ అవన్నీ కలిపి అంతా కలిపి 5 లక్షలు తీసుకున్నారు. అది స్టోరీ. సో సింపుల్ వచ్చి ఏం చెప్పదలుచుకున్నానంటే, 2 కాంపనెంట్లు. బేస్ ప్రైజు, నాకు వాట్ ఎవర్ పార్కింగ్ అంతా కలిపి ఒకటి, రైట్. 5 లక్షలు కట్టేశాను. 6.5 ఏమో ఉన్నింది అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఆర్ 7% ఏమో ఉన్నింది. రిజిస్ట్రేషన్ చేయించేసాను. కథం అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ నేను యాజ్ యూజువల్ బ్యాక్ వచ్చేసాను, రైట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు. అప్పటికిప్పటికి చాలా సంవత్సరాలు అయ్యాయి. సో ఇల్లు సరిపోవట్లేదు. ఇండియాకి వచ్చినప్పుడల్లా కష్టంగా ఉంటుంది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కావాలి కదా ఆబ్వియస్గా. నీలాగే నేను ఆలోచిస్తున్నాను, తప్పలేదనుకుంటాను. వచ్చినప్పుడు మీకు విల్లా స్టోరీ ఒకటి చెప్పాను కదా, దానికన్నా ముందర ఇంకో స్టోరీ జరిగింది. అదే అపార్ట్మెంట్ స్టోరీ. అపార్ట్మెంట్స్ కొందామని చాలా ఫేమస్ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళాను. నేమ్డ్ ఏవైనా చూడండి, అన్ని బిల్డర్స్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి దాదాపు ఒక 3200 నుంచి 3000 స్క్వేర్ ఫీట్, 3200 స్క్వేర్ ఫీట్ ఆ రేంజ్లో అపార్ట్మెంట్స్ చూసాను. నాకు 4 bedroom కావాలి, బికాజ్ పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు. నాకు 3 పిల్లలండి. సో అందువల్ల నాకు సరిపోదన్నమాట ఇది. అందువల్ల ఏం చేయాల్సి వచ్చింది, నేను సరే ఇది అవ్వదులే అనేసి ఏం చేశానంటే 4 bedroomది 3200 3 ఆ మధ్యలో రేంజ్లో తీసుకున్నాను అని వెళ్ళాను. వాళ్ళు దాదాపు 8500 ఏమో పర్ స్క్వేర్ ఫీట్ చెప్పారు. ఇది యాడ్ ఇచ్చింది. సరే వెళ్ళాను, మాట్లాడాను. దాదాపు వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా 50 లక్షలు ఎక్స్ట్రా అయిపోయింది. నేను అడిగాను వాళ్ళని, అరే మీరేమో 8,000కి ఫైనల్ చేసాంలేండి. ఫైనల్గా 8,000 చెప్పారు. 8,000 ఇంటూ 3, 8,000 ఇంటూ 3,000, 2.4 కోట్లు. 2.4 కోట్ల అపార్ట్మెంటు మీరు 3.1 చెప్తున్నారేంటి అని అడిగాను. సార్ మీరు 18వ ఫ్లోర్ అడిగారు, సార్ మీది ఈస్ట్ ఫేసింగ్ ఉంది, సార్ మీది కార్నర్కు ఉంది, సార్ మీరు
అమ్యూనిటీస్ పే చేయాలి, క్లబ్ హౌస్కి పే చేయాలి, తర్వాత ఇంకా ఏమేమి చెప్తూ పోయారు, ఇంకా పార్కింగ్, నాకు 3 పార్కింగ్లు కావాలి, మీరు 3 పార్కింగ్లు అడిగారు, మేము 2, సరే 2 ఏమైనా ఫ్రీ ఇస్తున్నావా, దానికి ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ అట. అరే అన్నీ దాదాపు ఏంటి 2.4 ఎక్కడ 3.1 సారీ 70 lakhs ఎక్స్ట్రా వేసాడు. 70 నాట్ 50, మై బ్యాడ్. నాకు అర్థం కాలేదు. నేను వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడదామని ట్రై చేశాను. జిఎం ఎవరో వచ్చారు, మాట్లాడాను జిఎంతో, అడిగాను ఇదంటే ఏంటండి సార్, వాటి మీద నెగోషియేషన్ లేదు సార్, మీకు కావాలంటే ప్రైస్ మీద ఇంకొక 100 తగ్గిస్తాం, 200 తగ్గిస్తాం, ముస్టేస్తామన్నారు. నాకు ఆ ముస్టేం అవసరం లేదులేండి, సరే ఇవ్వండి అని చెప్పేసి అవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకొని సో 3.1 అనుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంకా సరే నచ్చింది, ఫ్యామిలీకి నచ్చింది, మన కర్మ కదా, మనం తప్పదు, మనకు అపార్ట్మెంట్ ఉండాలి. సెల్లర్స్ మార్కెట్ అయిపోయింది, పేరుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో అంటున్నారు కానీ ఉత్త ట్రాష్. బయ్యర్స్ మార్కెట్ అంటే దుబాయ్లో రండి, మీరు చూపిస్తాను, నేను ఇంకొక వీడియో చేస్తాను మీకు. బయ్యర్స్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, అసలు దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, రూపాయి మీద ఎంత లాభం వస్తుంది, అవన్నీ కూడా చెప్తాను. వెయిట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్, మీ లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్. ఎనీహౌ 3.1 వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి చూసా, కింద చూస్తే మళ్ళీ మా మిస్సెస్తో మాట్లాడుతూ బడ్జెట్ ఎంత అంటే 3.1 అన్నాను. ఓకే, ఎలా చేద్దాం, బ్యాంక్ లోన్ ఎందాము అని మొదలుపెట్టాం. చూస్తాం కదా. మళ్ళా తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది. మళ్ళీ కింద రాశాడు సపరేట్గా కార్పస్ ఫండ్ ఎక్స్ట్రా, మళ్ళా మెయింటెనెన్స్ ఫర్ 2 years ఎక్స్ట్రా, మళ్ళీ కింద లైన్లో జిఎస్టీ ఎక్స్ట్రా. ఒరే పైన ఆల్రెడీ రాసావు కదా, ఇవన్నీ నెంబర్స్ వేయలేదు. ఇవన్నీ చూశాను, ఫిలమెంట్లు ఎగిరిపోయి అనదర్ 20-30 lakhs పెరిగిపోతుంది. మళ్ళీ చూస్తే ఫర్దర్గా రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా అంటే లిటరల్లీ నేను 3.7 lakhs దాకా పే చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషను ఇవన్నీ ఇంకా వుడ్ వర్క్కి వేయలేదు నేను, నా చేతికి రావడానికే చెప్తున్నా నేను. అక్కడికి అయిపోయిందిలే, హ్యాపీ, ఇంకా మనకు ఏమి లేవు అని అనుకున్నా. తర్వాత ఇంకొక లోతుగా అనాలిసిస్ చేస్తే ఫైనాన్స్ ఉంది కదా, బుద్ధి పోదు కదా, అనాలిసిస్ చేద్దామని చూశాను వాళ్ళ పేమెంట్ ప్లాన్. వాళ్ళ పేమెంట్ ప్లాన్ చూస్తే ఎగ్జాక్ట్లీ 6 నెలల్లో 50% కట్టేయాలి వాళ్ళకి. 6 నెలల్లో 50% ఆ విధంగా వేశారు. గ్రౌండ్ సెల్లార్ ఫస్ట్ బేస్మెంట్కి ఇచ్చాడు, తర్వాత గ్రౌండ్కి వచ్చేసరికి దాదాపు గ్రౌండ్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 50 lakhs, 50% నాట్ 50 lakhs, 50% తీసుకుంటాడట. ఎన్నాళ్ళు చెప్తున్నాడు అతను? 5.5 years రేరా ఉంది అని చెప్తున్నాడు. అంటే 5.5 years వరకు మనం నోరెత్తకూడదు. అంటే 50 to 60% నువ్వు 6 నెలల్లో కట్టేసి దాని మీద వడ్డీ, ఇందాక అతను చెప్పిన దాని ప్రకారం 3.1 వేసుకుందాం, రైట్, మిగతావన్నీ పక్కన పెడదాం. 3.1 వేసుకున్నా 1 ఎంత అవుతుంది? 1.55, 1,55 lakhs కడితే దాని మీద వాడు 90 పైసా వడ్డీ వేసుకున్నా దాదాపు 1,40,000 వడ్డీ నెలకు. ఎన్ని? 5 ఏళ్ళు, మినిమం 5 ఏళ్ళు అంటే ఎంత? ఇంకొక 60 లక్షలు పడదాంలా, మళ్ళీ మీ పైన కాకుండా. అంటే నా అపార్ట్మెంట్ ఎంత అవుతుందండి? దాదాపు 4.5 కోట్ల, 5 కోట్ల, 4.5 నుంచి 5 కోట్ల. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మనం కొనేది? చాలామంది ఏమనుకుంటారంటే, నేను కామెంట్లు కూడా చదివాను, ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఎన్ఆర్ఐలు నాశనం చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు నాశనం చేయట్లేదండి. ఎన్ఆర్ఐలు కూడా మీలాంటి మనుషులే. ఏదో అవకాశం వచ్చింది అప్పుడు వచ్చాం, రైట్. మన దేశం మీద ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు, రైట్. వి లవ్ భారత్. అందుకే మీరు గమనించారో లేదో, మీరు ఎవరైతే ఇది అంటున్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి, మన ఇంపోర్ట్స్తో మన ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ. ఆ ఎక్స్పోర్ట్స్లో డాలర్ నాశనం అయిపోతూ ఉంటే ఎవరు కవర్ చేస్తున్నారంటే ఎన్ఆర్ఐసే.
ఆ ఎన్ఆర్ఐస్ దాదాపు ఆ ఇంపోర్ట్స్ని కవర్ చేస్తూ మీకు ప్రైజింగ్ మీద హెల్ప్ చేస్తాను. లేకపోతే డాలర్ బుమ్, ఇంకా ఇప్పటికి 95 ఉంది కదా, 120 130 అవుతుంది. మీకు ఆ లెక్కల తర్వాత చెప్తాను. అంటే నేను హేట్ రేట్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ పాయింట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సింపుల్గా చెప్పాలంటే దాదాపు 3200, 5 కోట్లు రిజిస్ట్రేషన్ అంతా కలుపుకొని ఎంత అవుతుంది నాకు? 18,000. మనమేం మనుషులమా? ఏ లోకంలో ఉన్నాం మనం? ఇది అయ్యే పనేనా? ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? కాబట్టి మనము కొనే స్టేజ్లో అయితే లేమండి, మనం కొనలేము, అది క్లియర్. ఇందాక నేను చెప్పింది 4 బెడ్రూమ్ చెప్పాను. మీరు అనొచ్చు, సార్ 4 బెడ్రూమ్ది కాబట్టి లెక్క ఒకటే కదండి. ఇప్పుడు నీది చిన్న ఫ్యామిలీ, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటావు, నీకు 2 బెడ్రూమ్ కావాలి. 2 బెడ్రూమ్ కావాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? రైట్, 1800 అంటావు, 1600 స్క్వేర్ ఫీట్ అంటావు, 1200 స్క్వేర్ ఫీట్ అంటావు. పోనీ ఇంకొక దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళు చెప్పేది ఒకటి, అమ్మేది ఒకటి, మనకి ఇచ్చేది ఒకటి. వాడు ఏమంటాడు? నాకు ఇందాక 3200 స్క్వేర్ ఫీట్ చెప్పాడు. 3200 స్క్వేర్ ఫీట్లో 25 to 30% తీసేస్తారు. అంటే ఎంత వస్తుంది నాకు? దాదాపు 2200 2100 స్క్వేర్ ఫీట్. ఎక్కడ అన్యాయం అండి ఇవన్నీ? అసలు రేరా ఉంది అంటారు, గవర్నమెంట్ ఉందంటారు. ఎక్కడ ఉంది? వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఒక సిస్టమ్ రావాలి, యూనిఫైడ్ నెంబర్ రావాలి. ఎందుకు ఇదంతా పంచాయతీలు? ట్రాన్స్పరెన్సీ రావాలి, అప్పుడు భూమి అవుతుంది. జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఇది. నేను నా కొలీగ్స్తో కానీ నా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా మాట్లాడితే అందరూ చెప్పేది ఇదే. మరి ఎలా కొంటున్నారు హైదరాబాదులో? ప్రతి ఒక్కరు ఒకటే పని, ఆ బిల్డర్ ల్యాండ్ కొంటాడు, లేదా ల్యాండ్ ఉన్న వానితో పార్ట్నర్షిప్ చేస్తాడు, అగ్రిమెంట్ చేస్తాడు, అంత కనెక్షన్స్ అందరినీ పిలుస్తాడు. వాళ్ళ కస్టమర్స్, ఇప్పుడు నాలాంటి వాడు ఏదో ఎగ్జిస్టింగ్ కస్టమర్ని పిలుస్తాడు, నేను కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను, ఇంకా ఏం రాలా, 6,000 పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తా, తీసుకో, కాకపోతే మొత్తం కట్టాలి, ఒక్క రూపాయి కూడా ఆగడానికి లేదు, మొత్తం కట్టాలి అంటారు. అలా దాదాపు 20 నుంచి ఒక 30% ఆఫ్ అపార్ట్మెంట్లను అమ్మేస్తారు. అంటే నీ డబ్బుతోనే తీసుకుంటారు, మళ్ళీ దానిని కన్స్ట్రక్షన్ చేస్తారు, తర్వాత దాని మీద పైన. అంటే మనం చేతి నుంచి పెట్టేది ఏం లేదు, నీ డబ్బే తీసుకో, నీ డబ్బుతోనే పెరుగు, నీకే శటకోపం పెట్టు. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? చాలా అంటే చాలా మారాలి. ఇది నేను ఎవరి మీద ఫ్రస్ట్రేషన్తో అనడం లేదు, ఇన్నేళ్ళ అనుభవం, దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. నా మెజారిటీ ఆఫ్ జీవితం నేను యుఏఈలోనే బతికాను, సీనియర్ పొజిషన్లోనే బతికాను, కాస్తో కోస్తో ఒక రెప్యుటేషన్ సంపాదించుకున్నాను మార్కెట్లో, ఒక డీసెంట్ శాలరీలో ఉన్నాను, పొజిషన్లో ఉన్నాను. కానీ నేను ఈరోజు ఇండియాకి వచ్చి కొనాలి అంటే కొనలేని పరిస్థితి అయిపోయింది. దీనికన్నా దుబాయ్ ఈజీ. నాకు దుబాయ్లో కొనడం చాలా ఈజీ, మీకు లెక్కలతో సహా చెప్తాను. పోనీ నేను అన్ని కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొని నేను ఇక్కడ ఉండి రెంట్కి ఇద్దామంటే 1,00,000 వస్తుందా? 1,20,000 వస్తుందా మ్యాక్సిమం? అంటే ఎంత? 20 పైసలా, 25 పైసలా? ఎవరి ముక్కులో పెట్టాలండి ఇవన్నీ? ఏం చేయాలి వీటిని నేను? దుబాయ్ రండి, దుబాయ్లో 10%, 8% నుంచి 10% రిటర్న్ ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇండియాలో పెట్టాలి? తప్పదు, నా దేశం, నేను అక్కడే ఉంటాను, నేను అక్కడే ఉండాలి. రూల్ కాదు ఇది, నా మనసు ఒప్పుకోదు కదా, మన దేశం మీదే మమకారం ఉంటుంది కదా. ఐ డోంట్ నో, ఐ థాట్ టు షేర్ విత్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో టాపిక్తో మాట్లాడదాం. బాయ్.